అందరికీ వందనములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఇప్పటివరకు మనము ఈ యొక్క ఆరాధనలో 2 భాగాలు జరిగించాం. ఇప్పుడు 3వ భాగం ద్వారా కృపగలిగిన తండ్రిని మనం మహిమపరుచుకుందాం. అవి లేఖన భాగముల ద్వారా. చాలా సంతోషం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకునేటువంటి అంశము క్రైస్తవుని బాధ్యతలు. మనము తెలుసుకున్నటువంటి అంశం అండి, క్రైస్తవుని బాధ్యతలు. ప్రియులారా, ఒక విషయం గమనించాలి. ఈ సబ్జెక్టు కంటే ముందు ఒక సబ్జెక్టు మీకు నేను అందించాను. కాలానికి బాధ్యత ఉన్నదా? అనేక మంది ఆ సబ్జెక్టు విన్నారు, కామెంట్స్ కూడా పెట్టారు. చాలా సంతోషం. ఆ సబ్జెక్టుకి రిలేటెడ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్టుతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా విషయాలు విని మీరు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, మన సబ్జెక్టులోకి వెళ్దామండి. క్రైస్తవుని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క బాధ్యతలు జాగ్రత్తగా ప్రియులారా మనం గ్రహించుకుంటూ ముందుకెళ్దాం. క్రైస్తవుని బాధ్యతలు ఏమిటో తెలుసుకోవడానికి ముందు ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలి. ఏంటదంటే, అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు? దేనిని బట్టి క్రైస్తవుడు అవుతాడు అన్నటువంటి విషయం మనం గ్రహించాలండి. ఇది తెలియకపోతే క్రైస్తవుడి యొక్క బాధ్యతలు ఏంటో మనము గుర్తించలేము, గ్రహించలేము గ్రంథంలో నుంచి. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడు, ఎలాగవుతాడు అనేటువంటి విషయాన్ని ప్రప్రదంగా మనము చూసుకుందామండి. చాలామంది ఏమంటారంటే, అంటే కొన్ని ప్లేసులలో వారు ఇలాగ చెప్పటము నేను విన్నానండి. అదే మతశాఖల వాళ్ళైతే దీన్ని సాక్ష్యం అంటారు. ఏంటంటే, మేమందరము పుట్టు క్రైస్తవులం అండి. మా తాతల కానించి మా తండ్రుల కానించి మేమందరం కూడా క్రైస్తవులమేనండి. బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంక వేరే కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. మేమంతా కూడా మా 4 ఫాదర్స్ మొత్తం కూడా క్రైస్తవులండి, కనుక మేము కూడా క్రైస్తవులమని చెప్పేసి అంటారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వారు తాతలు ముత్తాతలు ఎవరో క్రైస్తవులు అయితే ఆ జనరేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రైస్తవులా? దీని అర్థం ఇదా? ఇలాగ అర్థం చేసుకోవాలా వారు చెప్తున్న దాన్ని బట్టి? ప్రియులారా, అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడుగా ఎలా అవుతాడు, దేనిని బట్టి అవుతాడు అన్నటువంటి విషయము మనం బైబిల్ ఓపెన్ చేసి తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి చట్టం బైబిలే కనుక దీనిని గురించి బైబిల్ ఏమంటుందని చెప్పేసి బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ను పరిశీలించాలే కానీ ఎవరెవరో క్రైస్తవులకి డెఫినేషన్ ఏదో చెప్పితే మనం వినాల్సినటువంటి అవసరత లేదు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుందాం ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు అని ఆలోచిస్తే, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 27లో ఏం తెలియజేశాడు లేక రాశాడు అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా చదువుకుందామండి. అనేకమైన విషయాలు తెలియజేశాడు. 27కి వచ్చేసరికి ఏమంటాడో ప్రియులారా మనం చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అని అన్నాడు. అంటే ఫ్లూరల్ వర్డ్ యూజ్ చేశాడు, బహువచనం. నేను ముందే చెప్పాను కదా, గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు
అనేక మందికి ఈ పత్రిక రాశాడు. సంఘం అంటే పిలువబడినటువంటి వారు, మనకు తెలిసిన సంగతులే. అనేక మందికి పత్రిక రాస్తూ, అంటే పరిశుద్ధులకి పత్రిక రాస్తూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, వారు ఎవరిలోనికి బాప్తిసం పొందారట? క్రీస్తులోనికి. బాగా ఆలోచించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏం చేశారంటే క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందారుగా మీరు, కాబట్టి మీరు ఏం చేశారంటే క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు కాదు, మీరెవరంటే క్రైస్తవులు. మీరందరూ కూడా క్రైస్తవులు. ఎలా క్రైస్తవులు అయ్యారంటే క్రీస్తుని ధరించుకున్నారు, అంటే పైన కప్పుకున్నారు. మనకు అర్థమయ్యే భాషలో అంటే వారి మీద ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే క్రీస్తు కనపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తులోనికి బాప్తిజం పొందారు, అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు వారుగా కనపట్టలేదు, ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తుగా కనపడుతున్నాడు. ఎందుకంటే పైన ఎవరు ఉన్నారంటే క్రీస్తు ఉన్నారు, ఆకారం ఎవరిది? క్రీస్తు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిజం పొందుతాడో, క్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటాడో, ధరించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. బాప్టిజ కార్యక్రమాన్ని బట్టి క్రీస్తును ధరించుకునే అవకాశం ఉంటుంది. క్రీస్తు మన మీద ఉంటాన్ని బట్టి ఇక మనం కనపడకూడదు లోకానికి, క్రీస్తే కనపడాలి. కాబట్టి మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. ఇది మీకు అర్థం కావాలంటే ఒక విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పల్లెటూర్లలో కొన్ని పండగలప్పుడు, దసరా పండగే కానీ సంక్రాంతి పండగప్పుడే కానీ కొద్దిమంది పులి వేషాలు కడతారు కదండి, అంటే ధరిస్తారు కదా. ఇంకా చింపాంజీ లెక్క రకరకాలుగా వేరే వేషాలు కూడా ధరిస్తారు. ముఖ్యంగా పులి వేషాలు ధరించిన వారు మనం కనపడుతూ ఉంటారు. వారి మీద మరి పులి చర్మాన్ని కప్పుకోవడము, లేకపోతే పెయింట్తో వారు దాన్ని ఏమంటారంటే పెయింటింగ్ చేసుకోవడము, పులి లెక్కనే కనపడే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వారు డ్యాన్స్ చేస్తున్నప్పుడే కానీ, ఎగురుతున్నప్పుడే కానీ, కింద ప్రాగుతున్నప్పుడే కానీ, పులి లెక్క వెళ్తున్నప్పుడే కానీ పులి లెక్క కనపడాలని చెప్పేసి పులి యొక్క ఆకారాన్ని లోకానికి చూపిస్తూ ఉంటారు. అంటే మనిషి లెక్క ప్రవర్తించరు, వారు పులి లెక్క ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు ధరించుకున్నది పులి యొక్క ఆకారము, చింపాంజీ యొక్క ఆకారము. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా పులి లెక్క వారు యాక్ట్ చేస్తూ ఉంటారు, నిజంగా పులి లెక్కనే కనిపిస్తూ ఉంటారు. సేమ్ వే ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ధరించుకుని ఉన్నారంటే ఇక మనుషులు కనపడకూడదు, క్రీస్తే కనపడాలి. కాబట్టి వారందరూ కూడా క్రైస్తవులు, మీరందరూ క్రైస్తవులు అన్నట్టుగా పౌలు గారు తెలియచేస్తున్న దాన్ని బట్టి ప్రియులారా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడంటే క్రీస్తులోనికి బాప్తిజం పొందినప్పుడు, క్రీస్తును ధరించుకున్నప్పుడు అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఈ లేఖనానికి స్క్రిప్చర్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అవసరం లేదు, మీకు అర్థమైపోయిందని నేను ముందుకెళ్తున్నాను. ఓకే, క్రైస్తవుడు అంటే ఎవరో, క్రైస్తవుడు ఎలాగవుతాడో విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రైస్తవుని యొక్క బాధ్యతల గురించి తెలుసుకుందాము. ఓకేనండి. మరి క్రైస్తవుడు అయ్యాడు బాప్టిజాన్ని బట్టి, ఆ యొక్క క్రైస్తవుడికి బాధ్యత లేక
బాధ్యతలు ఏమి ఉండవా? మీకు అర్థమైందండి పాయింట్? ఒక గృహంలో ఒక యజమానుడు ఉండనుకోండి, అతనికి బాధ్యతలు ఉండవా అండి? ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని అనుకోండి, ఆమె విషయంలో బాధ్యత కలిగి ఉండడా? ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినప్పుడు, ఎంపీ అయినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు, ప్రధానమంత్రి అయినప్పుడు, రాష్ట్రపతి అయినప్పుడు బాధ్యతలు ఉండవా? అంటే పనులు ఉండవా వారు చేయవలసినవి? ఖచ్చితంగా ఉంటాయి. మరి అది వాస్తవమైనప్పుడు క్రైస్తవునికి ఉండేటువంటి బాధ్యతలు ఏంటిది? అసలు బాధ్యతలు లేవు అంటారా? చాలామంది ఏమనుకుంటారంటండి, మేము బాప్టిజం తీసుకున్నాము, అంత అయిపోయింది, ఇక మా పని అయిపోయింది, ఏ బాధ్యతలు మాకు లేవు, ఉన్న బాధ్యతను తీర్చుకున్నాం, క్రైస్తవులం అయిపోయినాం, ఫినిష్, మేము చనిపోతే ఇక పరలోకం ఒకటే మేము పొందేది. బాప్టిజం తీసుకోవడం ఒక పెద్ద బాధ్యత అనుకుంటారు, క్రైస్తవుడు కావడం ఒక బాధ్యత అనుకుంటారు. అంతేగాని క్రైస్తవుడు అయిన తర్వాత తాను నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి అన్న సంగతి మాత్రం గుర్తించరు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని, ఒక లేఖనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటి మనం ఆలోచిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాశాడు కదా. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను అని, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఈ మాటల్లో అద్భుతమైనటువంటి భావం ఉందండి. యెహోవాట ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేసిండట. ఈ విశ్వంలో కనపడుతున్న ప్రతి వస్తువు, అది కంటికి కనిపించేదే కానీ కనిపించకుండా ఉన్నటువంటి చీకటి పదార్థమే కానీ, ప్రతిది కూడా తండ్రైన దేవుడి ద్వారా సృజింపబడ్డది. ఎందుకు సృజింపబడ్డది అంటే దాని లేక వాటి పని నిమిత్తము కలగజేయబడ్డది. వాస్తవమే కదండి అది. ఇప్పుడు సూర్యుడిని దేవుడు కలగజేశాడు. సూర్యుడి పని ఏంటి? లోకానికి, ప్రపంచానికి ప్రియులారా వెలుతురునివ్వాలి, వేడిని ప్రసారం చేయాలి. అదే చంద్రుడైతే ఏమండి, క్రాంతిని ప్రసారం చేయాలి. చల్లగా ఉంటుంది. నైట్ టైం మనం చూస్తామండి, హాయిగా ఉంటుంది. ఋతువులు భూమి మీద ఏర్పడాలంటే చంద్రుడి యొక్క పాత్ర కూడా ఉందండి. గాలిని దేవుడు పుట్టించండి అంటే గాలికి ఉన్నటువంటి పని ఏంటి? గాలి వీచాలి. అది తూర్పు నుంచి వీస్తుందో, పడమర నుంచి విస్తృతదో, దక్షిణంలో మనకేం తెలియదు. గాలి యొక్క బాధ్యత గాలి నెరవేర్చాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి వాటి పుట్టుక వెనకాల ఒక బాధ్యత ఉండటం ధర్మమైనప్పుడు, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా అయిన తర్వాత, క్రీస్తులోనికి బాప్టిజం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న తర్వాత క్రైస్తవుడు అయ్యాక అతనికి బాధ్యత ఉండదా అండి? ఏ బాధ్యత లేకుండానే ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు క్రైస్తవులని ఏర్పాటు చేశాడా దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా? ప్రియులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. క్రైస్తవుని యొక్క బాధ్యతలు ఏంటిది, ఏం బాధ్యతలు ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని గురించి జాగ్రత్తగా ప్రియులారా మనము చూసుకుందాం. క్రైస్తవుల యొక్క బాధ్యతలు ఇన్ని, అన్నీ, 1, 2, 3 అని చెప్పడానికి ప్రియులారా చెప్పలేమండి. అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నిటిని గురించి చెప్పడానికి సమయం లేదు. తండ్రి చిత్తం అయితే రానున్న దినాల్లో మీతో నేను పంచుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్నింటిని, అవి చాలా ఇంపార్టెంట్ విషయాలండి,
వాటిని మనం పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం. క్రైస్తవుని యొక్క బాధ్యతలు ఏంటిది కొన్ని మాత్రం. ఓకేనండి, రైట్. దీనిని గూర్చి ప్రియులరా అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఏం తెలియచేస్తున్నాడో ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. ఆయన ఏమంటున్నాడు, ఆయన మాటల నుండి ఆయన రాసినటువంటి దానిని చదివి మనం విషయాన్ని గ్రహిద్దాం. క్రైస్తవునికి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా, అతనికి ఏమైనా బాధ్యత ఉందని చెప్పేసి అంటున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము అపోస్తులైన పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలోని ఖచ్చితంగా మనం వెళ్ళాలండి. మీకు అర్థం కావటం కొరకు స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు రిసీవ్ చేసుకోవాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 9వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అనేకమైన విషయాలు తెలియజేశాడు. ఇక్కడ 16లో ఏమంటాడో చూడండి. నేను అంటే ఆయన పర్సనల్ థింగ్ చెప్తున్నాడు. సువార్తను ప్రకటించుచున్నాను, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి. క్రైస్తవుని యొక్క బాధ్యతలు, క్రైస్తవుల యొక్క బాధ్యతల గురించి మనము పరిశీలించుకుంటే ఇక్కడికి వచ్చాం. ఏంటట బాధ్యత? పౌలు గారు ఏమంటున్నాడు అంటే సువార్తను ప్రకటించవలసిన భారం అంటే బాధ్యత, భారము ఈక్వెల్ బాధ్యత, రెండు ఒకటేనండి. సువార్తను ప్రకటించవలసిన భారము లేక బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. నేను క్రైస్తవుడిని, నా బాధ్యత ఏంటిది? నా మీద ఏం మోపబడ్డది అంటే సువార్తను ప్రకటించాలి. సువార్తని పౌలు నువ్వు ప్రకటించాలని చెప్పేసి ఆ బాధ్యతని, ఆ భారాన్ని నా మీద మోపారు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటానంటే, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అంటే నా బాధ్యత నేను నెరవేర్చకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటున్నాడు. ఎప్పుడైతే నేను క్రైస్తవుడినయ్యానో సువార్తని ప్రకటించేటువంటి బాధ్యతని, ఆ భారాన్ని నా మీద మోపారు. మోపిన దానికి ఇప్పుడు నేను న్యాయం చేకూర్చాలి అని అంటున్నాడు. ప్రియులారా, క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటిది ఇప్పుడు? దీన్ని బట్టి పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి సువార్తను ప్రకటించుటయే బాధ్యత లేక బాధ్యతలు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటండి, ఇంపార్టెంట్గా మీకు చెప్తున్నాను. క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు నష్టపోతాడని చెప్పేసి అంటున్నాడు. శ్రమ అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. అయితే పౌలు గారు చెప్పిన ప్రకారంగా ఆయన మీద ఆ బాధ్యతను మోపింది ఎవరు? మోపితే ఎప్పుడు మోపారు? ఏ సందర్భంలో మోపారు? ప్రియులారా, ఈ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఎక్కడ మోపబడ్డది? ఎవరు మోపారు అంటే యేసుక్రీస్తు వారు మోపారు. లైవ్లో ఎప్పుడు మోపాడు యేసుక్రీస్తు వారు? పౌలు గారి మీద ఈ బాధ్యత, భుజముల మీద ఈ భారాన్ని ఎప్పుడు పెట్టాడంటే దమస్కు పట్టణముకి వెళ్తున్నప్పుడు. దమస్కు పట్టణము సమీపానికి ప్రియులారా, ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడానికి వెళ్తాడు కదా, ఆ టైంలో ప్రియులారా మరి యేసుక్రీస్తు వారు మోపినట్టుగా మనం గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది.
అదొక సందర్భము. ఆ తర్వాత మరొక సందర్భంలోనికి మనం వెళ్దాం. ఒక్కసారి ఎట్లా మోపబడ్డదో ఆ భారం, ఎలాగ మోపాడో యేసుక్రీస్తు వారు జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విషయం మనకి అర్థం కావాలంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలోకి ఖచ్చితంగా మనం వెళ్ళవలసిందే. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం కానుంచి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం కానుంచి. అతడు ప్రయాణము చేయొచ్చు, అంటే సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారడానికి ముందు, సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేటువంటి బాధ్యతని తీసుకొని ప్రియులారా దమస్కుకు వెళ్తున్నాడు. ఇన్ఫర్మేషను ఆయన పొంది అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడువని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని. నీవు లేచి నీవు పట్టణములోనికి వెళ్ళుము. చూశారండి భారాన్ని ఎలాగ మోపుతున్నాడో యేసుక్రీస్తు వారు. ఇది అండి సందర్భం. అఫ్కోర్స్ ఇంకొక దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇది జాగ్రత్తగా మీరు గ్రహించండి. లేచి పట్టణములోనికి వెళ్ళము. ఏ పట్టణము? దమస్కు పట్టణం. అక్కడ నీవు ఏమి చెయ్యవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఇది విషయం. ఇక 10వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్న నిదనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఎంట తార్సువాడైనటువంటి సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికొచ్చి ఉన్నాడని చెప్పెను. 13. అందుకు అననీయ కంప్లైంట్ ఇస్తున్నాడు సౌలు మీద యేసుక్రీస్తు వారికి. ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వల్ల నేను విన్నాను. మామూలు వ్యక్తి కాదు ఇతను. అతని దగ్గరికి వెళ్ళని చెప్పేసి అంటున్నావు, అతనికి ఏదో తెలియజేయమని చెప్పేసి అంటున్నావు, నా ద్వారా అతని మీద ఏదో భారం పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు, నన్ను ఒక మీడియేటర్గా వాడుకుంటున్నావు. మంచిదే, నేను కాదట్లే. కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను అంటే దమస్కులో కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇది ఈ విషయం. కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గరికి దయచేసి నన్ను పంపకాకండి. అతని వలన మనకి మేలు ఉండదు, కీడు ఉంటుంది. నీ పరిశుద్ధుల్ని హింసిస్తున్నాడు, ఆయన చంపుతూ ఉంటున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటుండంటే అనేతోటి 15వ వచనం, అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను. చూశారండి, భారం మోపుతున్నాడు. సువార్త భారాన్ని యేసుక్రీస్తుల వారు సౌలు యొక్క భుజముల మీద ఎలాగ పెడుతున్నాడో మీరు చూడండి. అందుకు ప్రభువును వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇదండి
కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారి ఆత్మ సంబంధంగా లైవ్లో సువార్తను ప్రకటించేటువంటి భారాన్ని మోపుతున్నట్టుగా అననీయ ద్వారా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎంత అద్భుతమైన సంగతో ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి లైవ్లో ఆత్మ సంబంధంగా అననీయ ద్వారా క్రైస్తవుడైనటువంటి ఏమండి యొక్క సౌలు, ఆ తర్వాత పౌలయ్యాడు, ఇతని మీద ఎలాగ భారం బాధ్యతలు పెడుతున్నాడో మీరు గ్రహించాలనే ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ విషయాన్ని ప్రియులారా కొరింథీ పత్రిక 1 కొరింథీ 9:16 కోట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. సువార్తను ప్రకటించవలసిన భారం బాధ్యత నా మీద మోపబడి ఉన్నది అని అంటున్నాడు. ఎక్కడ మోపబడ్డదంటే ఇగో ఇక్కడ అపోస్తల కార్యము 9:15-16 వరకు, ఇక్కడ లైవ్లో. ఇంకా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 11 మంది అపోస్తలకి ఈ బాధ్యతను అప్పచెప్తాడు. ఈ భారాన్ని మోపుతాడు. సువార్తని ప్రకటించే భారం 9 మంది, క్షమించండి 11 మంది అక్కడ ఉన్నటువంటి అపోస్తలకి ప్రియులారా యేసుక్రీస్తు వారు ఈ యొక్క భారాన్ని మోపుతాడు. అప్పుడు ఈ పౌలు గారు లేరండి. ఆ శిష్యులకి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు సువార్తను గూర్చి అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మరి మార్కు సువార్త 16:16లోకి వెళ్దామండి. మార్కు సువార్త 16:16 మనం తీస్తే అక్కడ ఉన్నటువంటి అపోస్తలులకి ఎలాగ ఈ భారాన్ని మోపుతుండో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా మనం చదువుకుందాం. 16 ముందు 14 కానీ చదువుకుందామండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు, ఈ 11 మంది శిష్యులలో పౌలు గారు లేరండి, లైవ్లో లేడు. లేకపోయినా కూడా యేసుక్రీస్తు వారు ఈ సువార్త బాధ్యతని భారాన్ని వాళ్ళ మీద మోపుతున్నాడు. మళ్ళీ చదువుతున్న చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తనను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠినము నిమిత్తము వారిని గద్దించెను. 15:16 చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఇక్కడ లైవ్, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక ప్రియులారా ఇక్కడ భారాన్ని మోపుతున్నాడు. యేసు యొక్క శిష్యులైనటువంటి వీరికి యేసుక్రీస్తు వారు భారం మోపుతున్నాడు, ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. ఇంకేమంటున్నాడు? నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పేసి అన్నాడండి. ఇది ఎప్పుడు సంగతి? ఇది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులకి ఈ భారాన్ని లేక ఈ బాధ్యతను అప్పచెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సర్వలోకానికి వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రియులారా సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు ఏమనుకున్నారు? సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ భారం మోపింది యేసుక్రీస్తుల వారు, ఇది మా బాధ్యత, సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమను వారు గ్రహించి సువార్తను ప్రకటించారు. మరి ఇది పౌలు గారికి, అపోస్తలుడైన పౌలు గారికి అప్లై అయిద్దా కాదా? లైవ్లో లేకపోయినా సరే ఖచ్చితంగా అప్లై అయిద్దండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉన్నటువంటిది లైవ్. అక్కడ లైవ్లో బాధ్యత అప్పచెప్పాడు, ఇక్కడ లేకపోయినా కూడా ఇది కూడా వర్తిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు ఈరోజు మనము యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించే భారము మనకి లైవ్లో అప్పచెప్పలేదు. 11 మంది శిష్యులకు తెలియజేసిన దాని ప్రకారం మనం ఈరోజు సువార్త ప్రకటించగలుగుతున్నాం.
కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం చేసుకోవాలనంటే బాప్టిజం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక భారం అనేది, బాధ్యత అనేది మోపబడ్డదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఏంటిది ఆ భారము, ఆ బాధ్యత అంటే సువార్తని ప్రకటించుటయే. ప్రతి ఒక్కరు బాధ్యత అండి. పురుషుల బాధ్యత, స్త్రీల బాధ్యత. క్రీస్తులోనికి బాప్టిజం తీసుకున్నారా, క్రీస్తును ధరించుకున్నారా, దట్స్ ఆల్, ఫినిష్. వారు వారి యొక్క ధర్మాన్ని నెరవేర్చాలి, అంటే వారి బాధ్యతలు నెరవేర్చాలి. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇదండి క్రైస్తవుల, లేకపోతే క్రైస్తవుని యొక్క బాధ్యతలు. ప్రియులారా, బాధ్యతలు చాలా ఉన్నవి. ముఖ్యంగా దీన్ని నేను హైలైట్ చేసి చెప్తూ ఉంటున్నాను. కాబట్టి పౌలు గారు ఏమంటే, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద, బాధ్యత మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి బాధ్యత పొందినటువంటి పౌలు గారు బాధ్యతను నెరవేర్చాడా, నెరవేర్చలేదా? ఒక క్రైస్తవుడై ఉండి యేసుక్రీస్తు వారి ద్వారా బాధ్యత తీసుకున్నటువంటి ఈ పౌలు గారు తన బాధ్యత నెరవేర్చాడా? నెరవేర్తే ఎక్కడ నెరవేర్చాడు, ఏ ప్లేస్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకెళ్దామండి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము రోమా పత్రికలోకి ఒక్కసారి వెళ్ళాలండి. రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సహోదరులకి పౌలు గారు మరి పత్రిక రాసి అనేకమైన విషయాలు తెలియజేసి 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఏం తెలియచేశాడో మనం చదువుకుందామండి. రోమపత్రిక 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుతున్నాను. భావాన్ని మీరు గ్రహించండి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాడిని గూర్చియే గాని మరి దేని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని, చూశారండి, యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ప్లస్ ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నా మీద మోపబడిన పని, భారం, బాధ్యత నేనేం చేశానంటే నెరవేర్చాను. నా బాధ్యతలను తీర్చుకున్నానని చెప్పేసి అంటున్నాడు. యెరూషలేం పట్టణము, దాని సరౌండింగ్ ఉన్నటువంటి విలేజెస్, మిగతా ప్రాంతాల్లో కూడా ఇల్లూరు వరకు కూడా వెళ్ళి నేను పూర్ణంగా సువార్తను ప్రకటించాను. ఏ నమ్మకంతో అయితే యేసుక్రీస్తు వారి బాధ్యతను అప్పచెప్పాడో ఆ నమ్మకాన్ని పక్కకు పెట్టేయకుండా, బొమ్ము చేయకుండా నా బాధ్యతని నెరవేర్చానని చెప్పేసి అన్నాడండి. ప్రియులారా, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించాడండి. అనేకమైన స్థానిక సంఘాలు కట్టబడటానికి చాలా కృషి చేశాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన సంగతో ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారు ఒక క్రైస్తవుడు, అతని మీద భారం, బాధ్యత మోపబడ్డది. ఆ తర్వాత ఆ బాధ్యత నెరవేర్చాడు. క్రీస్తు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రియులారా, తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మనం చూసుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలోకి మనం వెళ్దాం. ఎంత అద్భుతంగా అక్కడ మాట్లాడుతున్నాడో ప్రియులారా మనం చూసుకుందాం. 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మంచి పోరాటము పోరాడి తిని
అని అంటున్నాడు. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? మంచి బాధ్యత నెరవేర్చా నేను అని అనుకోవాలండి. మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, అంటే నా బాధ్యతని నెరవేర్చుతని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కాబట్టి మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడబొట్టించదును, విశ్వాసాన్ని కాపాడుకోనానని చెప్పేసి అంటున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఇలాగ అనగలడండి? అప్పచెప్పినటువంటి పనిని, బాధ్యతని నెరవేర్చినప్పుడే కదండి ఇలాగ మాట్లాడగలడు ధైర్యంతో. నా బాధ్యతను నెరవేర్చాను, జీవకిరీటం ఉంచబడ్డదని చెప్పేసి అంటున్నాడు. అదే జీవకిరీటం నా వల్ల ఎవరైతే బాధ్యత నెరవేరుస్తారో వారికి కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు అండి. ప్రేమన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క బాధ్యతలు క్రైస్తవులు నెరవేర్చాలి. అందులో ప్రాముఖ్యమైనటువంటిది సువార్త ప్రకటన. సువార్తను ప్రకటించాలి చనిపోయేంత వరకు. పౌలు గారు ప్రకటించాడు. దమస్కు పట్టణం దగ్గర ఏదైతే అప్పచెప్పాడో యేసుక్రీస్తు వారు 11 మంది అపోస్తలులకు ఏదైతే అప్పచెప్పాడో ఆ రెండింటిని ఫుల్ఫిల్మెంట్ చేశాడండి తూచా తప్పకుండా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు క్రైస్తవుడివే అయితే బాప్టిజం తీసుకొని క్రీస్తును ధరించుకొని నువ్వు క్రైస్తవుడని ఒకవేళ చెప్పుకుంటున్నట్లయితే ఇదే భారము, ఇదే బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద మోపబడి ఉందని గ్రహించాలి. క్షమించండి. మరి మోపబడితే ఎంతవరకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు? సువార్త ప్రకటించడం అంటే ఏదో సంఖకి బ్యాగ్ తగిలించుకొని బ్యాగ్లో ఒక బైబిల్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని విజిట్ చేసి, ప్రతి ఒక్క గృహాన్ని విజిట్ చేసి ఇలాగ ప్రకటించాలని లేదని బైబిల్లో. నీకెట్ట అనుకూలంగా ఉంటే అలాగే సువార్త ప్రకటించు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని సువార్తను ప్రకటించు. నీకు ఎలాగ వీలైతే అలాగ సువార్తను ప్రకటించు. ఇది నీ బాధ్యత కదా, నిన్ను నమ్మి అప్పచెప్పాడు కదా, ఏం చేస్తున్నావు? ఒకసారి మీరు పరిశీలించుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. అదే పౌలు గారు తన బాధ్యత నెరవేర్చి ప్రపంచ క్రైస్తవ్యానికి ఏ సలహా ఇస్తున్నాడో ఒక్కసారి మనం చూసుకుందామండి. అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఏమంటుండో మనం చూసుకుందామండి. 1 కొరింథీ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని దాని అర్థం. 1 కొరింథీ, 2 కొరింథీ అని కాదు, 3 కొరింథీ అని కాదు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అని మనం అలా అర్థం చేసుకోవాలి. సో మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడ్డదంటే, నేను పౌలు అనేటువంటి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. నేను ఎవరు పోలి నడుచుకున్నానంటే క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు అలాగ బ్రతికాడు. ప్రియులారా, క్రీస్తు తండ్రి అయిన దేవుడు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చాడు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు తన తండ్రి అయిన యెహోవా దేవుడు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చాడు. సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు తన బాధ్యత నెరవేర్చాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే నా బాధ్యతను నేను నెరవేర్చాను. కాబట్టి మీరేం చేయాలంటే, మీరును నన్ను పోలి నడుచుకునడి. ఏ విషయంలో? బాధ్యతలు నెరవేర్చే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను ఎందుకు పోలి నడుచుకోండి అంటున్నానంటే, నేను సంపూర్ణంగా నెరవేర్చాను, బాధ్యతలు నెరవేర్చుకున్నాను.
ఎలాగా? నేను క్రీస్తుని పూలు నడుచుకున్నాను, క్రీస్తు నెరవేర్చాడు. క్రీస్తుని పూలు నేను నడుచుకున్నా కాబట్టి సలహా చెప్తున్నా, నన్ను పూలు మీరు నడుచుకోండి. అంటే సువార్తను ప్రకటించండి. డోంట్ వేస్ట్ యువర్ టైం అని దాని అర్థం. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అని అర్థం. ఇదే విషయాన్ని మళ్ళీ ఫిలిప్పీలకు కూడా పత్రిక రాస్తూ అక్కడ కూడా ఏమంటాడో మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17లో ఏం చెప్తున్నాడో ప్రియులారా మనం చూసుకుందాం. సహోదరులారా, అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సహోదరులు, మీరు నన్ను పోలు నడుచుకునడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అని అంటున్నాడు. కొరింథీ పత్రికల్లో నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలు నడుచుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నన్ను పోలు నడుచుకునుడి. పౌలు గారిని పూలు ఎందుకు నడుచుకోవాలనంటే పౌలు గారు క్రీస్తుని పూలు నడుచుకున్నాడు. ఏ విషయంలో నడుచుకున్నారనంటే ప్రియులారా, సువార్త ప్రకటించే విషయంలో, బాధ్యతలు నెరవేర్చే విషయంలో. కాబట్టి ప్రతి క్రైస్తవుడు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ప్రతి క్రైస్తవుడు నెరవేర్చవలసిన బాధ్యత, చేయవలసిన పని లేదంటే సువార్తను ప్రకటించడమే. సువార్తని ప్రకటించవలసిన భారము లేక బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద మోపబడ్డది. ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడైతాడంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నప్పుడు క్రీస్తుని ధరించుకుంటారు. క్రీస్తుని ధరించుకున్నప్పుడు వారు కాదు, వీరు కాదుగా క్రైస్తవులే. ఎందుకంటే వారి మీద క్రీస్తు ఉంటాడు కనుక క్రీస్తు లెక్కనే యాక్ట్ చేయాలి, క్రీస్తు లెక్కనే బాధ్యతలు నెరవేర్చాలి, పని కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాగున్నాడు? 33 సంవత్సరాలు జీవించాడు. ఎక్కడైనా టైం వేస్ట్ చేసాడా? లేదు. తన 12వ ఏట నుంచి దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాడు. నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడు తల్లిదండ్రులతోటి. ఇవన్నీ మనకు తెలిసిన సంగతే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా శిష్యులు భోజనం చేయమని చెప్పేసి అన్నప్పుడు నా తండ్రి పనుల మీద ఉండాలి, నా తండ్రి పనులు జరిగించడమే నాకు ఆహారమై ఉందని చెప్పేసి అంటాడు కదా. యేసుక్రీస్తు వారు బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి అండి. అందుకొరకు యోహాను సువార్త 17:4 అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని లేక బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చని చెప్పేసి అంటున్నాడు. అదే ఎబ్రీ పత్రికలో గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారంగా తండ్రి నీ చిత్తము లేక నీ బాధ్యత నెరవేర్చడానికి వచ్చానంటాడు. ఎక్కడ చూసినా ప్రియులారా యేసుక్రీస్తు వారు టైం వేస్ట్ చేయలేదు, బాధ్యతలు నెరవేర్చాడు. పౌలు గారు కూడా నెరవేర్చాడు. క్రీస్తును పోలి నన్ను పూలు నడుచుకోండి చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా యేసుక్రీస్తు వారి వలె, మనం కూడా అపోస్తుడైన పౌలు గారు వలె, మనం కూడా ఇంకా బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుల వలె, ఆది సంఘం వలె మన బాధ్యతను మనం నెరవేర్చాలి. ఏంటి బాధ్యత అంటే సువార్తని ప్రకటించుటే. ఇంత విన్న తర్వాత కూడా మనము సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ ప్రియులారా. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. ఏంటి ఆ శ్రమ అంటే చనిపోయిన తర్వాత పాతాళలోకమే గతి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితి మనకు అవసరమా? లేదు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే, చనిపోయిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఖచ్చితంగా భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు, ఈ దేహంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తన యొక్క బాధ్యత నెరవేర్చాలి. ఎప్పుడెప్పుడు అంటే సమయమందును అసమయమందును ఎప్పుడు నీకు వీలుంటే అప్పుడు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళటమే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించటమే. ఇది పరిస్థితి ప్రియులారా. కాబట్టి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి బాధ్యత ఉన్నప్పుడు, వాడు బాధ్యతలు అవి నెరవేర్చగలుగుతున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి వారంటికంటే గొప్పవారం మనం. నూతన సృష్టి మనం. మన బాధ్యతలు మనం నెరవేర్చుదాం. ఓకేనండి. చక్కగా వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ